హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ కోచింగ్ కోడుమూరు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవితేజ. స్టూడెంట్స్, మళ్ళీ మన సంఖ్యామానంలో నెక్స్ట్ వీడియోకి అయితే మీ అందరికి కూడా వెల్కమ్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం సంఖ్యలు రకాలు అనేటువంటి టాపిక్ని అయితే తెలుసుకోబోతున్నాం. ఇందులో వివిధ సంఖ్యలు, వాటి యొక్క రకాలు ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా సహజ సంఖ్య గురించి అయితే తెలుసుకుంటాము. తర్వాత పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు. సో ఈరోజు కంప్లీట్గా సంఖ్యలు రకాలు గురించి కంప్లీట్ నాలెడ్జ్ అయితే మీకు రాబోతుంది. స్టూడెంట్స్, మనందరికీ తెలుసు, మన బీటీఆర్ కోచింగ్ కోడుమూరు యూట్యూబ్ ఛానల్ అనేది ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లకి వెళ్ళలేక ఇంటి దగ్గరనే కూర్చొని ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో అలాంటి విద్యార్థుల కోసము, లేదా ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థుల కోసమే మన బీటీఆర్ కోడుమూర్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్లో ఈ నవోదయ గురుకుల సైనిక్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్ టాపిక్స్ని చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. కాబట్టి నా ప్రయత్నం మీకు అందరికీ కూడా నచ్చితే ఖచ్చితంగా ఎవరైతే నవోదయ గురుకుల ఇంకా సైనిక్ కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులందరికీ, లేదా వాళ్ళ పేరెంట్స్కి, లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేటివి యూజ్ అవుతాయి. వీటి నుంచి చాలా నాలెడ్జ్ అయితే వాళ్ళు గెయిన్ అవుతారు. కాబట్టి ఎవరైతే వేలకు వేలు కోచింగ్ సెంటర్లకి ఫీజులు కట్టలేరో వాళ్ళందరూ కూడా మన వీడియోస్ని ఫ్రీగా చూసి మంచి నాలెడ్జ్ తెచ్చుకొని నవోదయ గురుకుల సైనిక్లో మంచి మార్కులు సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మరి ఇంకెందుకు లేట్, మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సంఖ్యలు రకాలు అంటే ఏంటి? మనం మన నిత్య జీవితంలో చాలా రకాలైనటువంటి సంఖ్యల్ని వాడుతూ ఉంటాం. ఆ సంఖ్యల్ని కొన్ని రకాలుగా కూడా మనం విభజించుకున్నాం. అందులో మొదటిదే సహజ సంఖ్య. సహజ సంఖ్య అనేది చాలా సింపుల్. మనం మొట్టమొదటిగా సంఖ్యల్ని దేనికోసం ఉపయోగిస్తాం? లెక్కించడం కోసం. 1, 2, 3, 4, 5, 6, 7 అని చెప్పి లెక్కించడం కోసమే సంఖ్యలను ఉపయోగిస్తాం. సో అలా లెక్కించడానికి ఉపయోగపడే సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు. ఏ సంఖ్యలైతే లెక్కించడానికి ఉపయోగపడతాయో ఆ సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలో 0 ఉండదు. ఎందుకంటే మనం లెక్క అనేది 0తో మొదలు పెట్టాం కదా, 1తో మొదలు పెడతాం. సో 1, 2, 3, 4, 5 అనంతం వరకు అన్నీ కూడా సహజ సంఖ్యలే. ఇంకా సహజ సంఖ్యా సమితిని క్యాపిటల్ N అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఆ సమితిని ఈ విధంగా రాసుకోవచ్చు. తర్వాత 1 అనేది కనిష్ట సహజ సంఖ్య. అంటే కనిష్ట సహజ సంఖ్య అంటే అర్థం ఏమి? ఆల్రెడీ మనం కనిష్ట గరిష్ట సంఖ్యలు అంటే తెలుసుకున్నాం కదా. కనిష్ట సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య 1, లేదా కనిష్ట సంఖ్యలు 1తో ప్రారంభమవుతాయి. 0 అనేది సహజ సంఖ్య కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది సహజ సంఖ్యలు. నెక్స్ట్ సహజ సంఖ్యల తర్వాత పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే కూడా చాలా సింపుల్. సహజ సంఖ్యలు ఉన్నాయే 1 నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్ళేటివి, ఆ సహజ సంఖ్యలకు సున్నాని కలిపితే వచ్చేటువంటి సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు. లేదా సహజ సంఖ్యా సమితికి 0ని యాడ్ చేయడం వల్ల వచ్చేటువంటి సంఖ్యలనే పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాల యొక్క గుర్తు క్యాపిటల్ W. సో పూర్ణాంకాల సంఖ్యా సమితిని వచ్చేసి ఈ విధంగా రాస్తాం. 0ని ఈ 1 2 3 4 5కి 0ని యాడ్ చేస్తాం. సో ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్స్లో 0 1 2 3 4 అండ్ సో ఆన్ అలా రాస్తే దాన్నే పూర్ణాంకాల సమితి అని చెప్పి అంటారు. 0 అనేది కనిష్ట పూర్ణాంకం. మనకి పూర్ణాంకాల్లో అతి చిన్నది ఏంటంటే 0. ఇది పూర్ణాంకాలకి సంబంధించి. సహజ సంఖ్యలకు 0 యాడ్ చేస్తేనే పూర్ణాంకాలు, అంతే. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి ఏదైనా విషయాన్ని. తర్వాత పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలు అనేది కాస్త కాంప్లికేటెడ్, బాగా వినండి. 0 కంటే పెద్ద సంఖ్యలను ఏమంటారంటే ధనాత్మక సంఖ్యలు లేదా ధన సంఖ్యలు అంటారు. 0 కంటే పెద్దవంటే 1, 2, 3, 4, 5 ఇవన్నీ కూడా ధన సంఖ్యలు. 0 కంటే చిన్న సంఖ్యలు కూడా ఉంటాయి. 0 కంటే చిన్న సంఖ్యలు ఉంటాయా సార్ అంటే మనం మ్యాథమెటిక్స్ కోసము తయారు చేసుకున్నాం. 0 కంటే చిన్న సంఖ్యలన్నింటినీ కూడా రుణ సంఖ్యలు అంటారు.
ఈ రుణ సంఖ్యలకు అన్నింటికీ కూడా ముందు గుర్తు మైనస్ అనేది ఉంటుంది. సో 0 కంటే పెద్ద సంఖ్యలు ధన సంఖ్యలు, 0 కంటే చిన్న సంఖ్యలు రుణ సంఖ్యలు. సో ధన సంఖ్యలు, రుణ సంఖ్యలు మరియు 0ని కలిపితే వచ్చేటివే పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యలని క్యాపిటల్ ఐ లేదా క్యాపిటల్ జెడ్ తో సూచిస్తారు, లేదా పూర్ణ సంఖ్యా సమితిని క్యాపిటల్ ఐ లేదా క్యాపిటల్ జెడ్ తో సూచిస్తారు. పూర్ణ సంఖ్యా సమితిలో చూడండి, అన్సో అని నుంచి స్టార్ట్ అయ్యి మైనస్ వాల్యూస్ తగ్గుతూ వస్తాయి. అంటే -5, -4, -3, -2, -1 అలా పెద్ద నుంచి చిన్న వరకు వస్తాయి. ఎందుకంటే రుణాత్మక సంఖ్యలు, రుణాత్మక సంఖ్యల్లో అతిపెద్ద సంఖ్య -1 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా వాల్యూస్ తగ్గుతూ వస్తాయి. సో రుణాత్మక సంఖ్యలు మధ్యలో 0 ఉంటుంది, కుడివైపున ధనాత్మక సంఖ్యలు ఉంటాయి. సో పూర్ణ సంఖ్యా సమితిలో మధ్యలో 0 ఉండి కుడివైపున ఉండేటివన్నీ కూడా ధనాత్మక సంఖ్యలు, ఎడం వైపున ఉండేటివన్నీ కూడా రుణాత్మక సంఖ్యలు. ఇది పూర్ణ సంఖ్యలు, వాటికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ సరి సంఖ్యలు. సరి సంఖ్యలు అంటే కూడా చాలా సింపుల్. మనకందరికి భాగహారాలు వస్తాయి కదా, 2చే నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలు. అంటే 2చే భాగించినప్పుడు ఏ సంఖ్యకైతే శేషం 0 వస్తుందో అటువంటి సంఖ్యలన్నింటినీ కూడా సరి సంఖ్యలు అని చెప్పి అంటారు. సో ఈ సరి సంఖ్యలు అనేటివి 2, 4, 6, 8 సరి సంఖ్యలన్నీ కూడా 2తో మొదలైతాయి. సో మొదలైతాయి కాబట్టి 2 అనేది అత్యంత కనిష్ట సరి సంఖ్య. సరి సంఖ్యలో అత్యంత చిన్న సంఖ్య ఏంటంటే 2. సో ఇవి సరి సంఖ్యలు. 2చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలే, లేదా 2చే భాగించగా శేషం 0 వచ్చే సంఖ్యలన్నీ కూడా సరి సంఖ్యలే. తర్వాత బేసి సంఖ్యలు. 2చే భాగిస్తే శేషం అనేది 1 మిగిలేటువంటి ప్రతి సంఖ్య కూడా బేసి సంఖ్యనే. అంటే ఒక సంఖ్యని ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేటువంటి సంఖ్య ఉంది, 3ని 2తో భాగిస్తే శేషం 1 మిగులుతుంది. 9ని 2చే భాగిస్తే శేషం 1 మిగులుతుంది. 11ని 2చే భాగిస్తే శేషం 1 మిగులుతుంది. 101ని 2చే భాగిస్తే శేషం 1 మిగులుతుంది. సో అలా ఏ సంఖ్యలనైతే 2చే భాగిస్తే శేషం 1 మిగులుతుందో అటువంటి సంఖ్యలన్నింటినీ కూడా బేసి సంఖ్యలు అంటారు. బేసి సంఖ్యలు అనేటివి 1తో మొదలై 1, 3, 5, 7, 9 ఇలా వెళ్తూ ఉంటాయి. సో 1 అనున్నది కనిష్ట బేసి సంఖ్య. సో ఇక్కడ 2చే భాగిస్తే శేషం 1 వచ్చేటివన్నీ కూడా బేసి సంఖ్యలు అన్నారు కదా, 1ని 2చో భాగించలేం కదా అని డౌట్ రావచ్చు. కానీ బేసి సంఖ్యలు అనేటివి 1తోనే మిగులుతాయి, 1తోనే మొదలవుతాయి. సో 1 అనేది కనిష్ట బేసి సంఖ్య. ఇవి బేసి సంఖ్యలు. తర్వాత అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు అనేది కూడా కాస్త డిఫికల్ట్ అర్థం చేసుకోవడం, బాగా వినండి. P, Q అనేటువంటి 2 అంకెలు ఉన్నాయనుకోండి. ఇవి P, Q అనేటువంటి 2 అంకెలు వచ్చేసి పూర్ణ సంఖ్యలు అనుకోండి. పూర్ణ సంఖ్యలు అంటే ఏమి? ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు. ఇందులో Q అనేది 0 అవ్వకూడదు ఎప్పుడు కూడా. అలా Q అనేది 0 కాకుండా P, Qలు ఏవో ఒక పూర్ణ సంఖ్యలు అంటే ధనాత్మక లేదా రుణాత్మక సంఖ్యలు అయినా పర్లేదు, ఆ రెండింటిని P/Q రూపంలో రాయగలిగితే, అలా P/Qలో రాయగలిగినటువంటి పూర్ణ సంఖ్యలన్నింటినీ కూడా ఏమంటారంటే అకరణీయ సంఖ్యలు అంటారు. ఈ అకరణీయ సంఖ్యా సమితిని క్యాపిటల్ Qతో సూచిస్తారు. ఇందులో చూడండి 3/4, 7/9, 8/3, 9/5, 1/3, 1/5 ఇలా వేటినైతే P/Q రూపంలో, ఇది ఒక అంకె, ఇది ఒక అంకె, వాటి రెండింటిని కూడా P/Q రూపంలో రాయగలుగుతాయి. Q ≠ 0 అన్నారు. Q ≠ 0 అంటే ఇక్కడ 0 అనేది వస్తే అది ఎర్రర్ అనమాట. అంటే హారంలో 0 ఉండేటువంటి సంఖ్య చెల్లదు. సో Q ≠ 0 అన్నారు. ఇవి అకరణీయ సంఖ్యలు. తర్వాత కరణీయ సంఖ్యలు అంటే P/Q రూపంలో వ్రాయలేనటువంటి సంఖ్యలను, అంటే ఏ సంఖ్యలనైతే P/Q రూపంలో రాయలేమో అటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అని చెప్పి అన్నారు. మరి కరణీయ సంఖ్యలు అంటే ఏంటి? రూట్స్ ఉంటాయే, రూట్ వాల్యూ ఉండేటువంటి ప్రతి సంఖ్య కూడా కరణీయ సంఖ్యే.
√2, √3, √5, √7, √11 అలా రూట్ వాల్యూ ఉండే ప్రతి సంఖ్య కూడా కరణీయ సంఖ్యనే. తర్వాత కరణీయ సంఖ్య తర్వాత వచ్చేటువంటివి ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలు అంటే ఏమి? ఏ సంఖ్య అయితే 1తో మరియు అదే సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడతాయో అటువంటి సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, 1 మరియు అదే సంఖ్యతో మాత్రమే నిశ్శేషంగా భాగించబడాలా, వేరే ఏ సంఖ్యచే కూడా నిశ్శేషంగా భాగించబడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, 1 మరియు 3 ఈ రెండింటితోనే నిశ్శేషంగా భాగించబడుతుంది. 5 ఉంది, 1 మరియు 5 ఈ రెండింటితోనే నిశ్శేషంగా భాగించబడుతుంది. 7 ఉంది, 1 మరియు 7 ఈ రెండింటితోనే నిశ్శేషంగా భాగించబడుతుంది. 11 ఉంది, 1 మరియు 11 ఈ రెండింటితోనే నిశ్శేషంగా భాగించబడుతుంది. సో అట్లా 100 లోపల వచ్చేసి 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. 100 లోపు 25 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. తర్వాత 2 అనేది సరి ప్రధాన సంఖ్య, 2 అనేది సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. అన్ని బేసి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాదు, కానీ ప్రధాన సంఖ్యలన్నీ కూడా బేసి సంఖ్యలే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కాదు, 2 తప్ప మిగతా ఏ సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య కాదు. అంతేకాకుండా కనిష్ట ప్రధాన సంఖ్య కూడా, అంటే అతి తక్కువ విలువ కలిగినటువంటి ప్రధాన సంఖ్య కూడా 2. ఇది ప్రధాన సంఖ్య. నెక్స్ట్ సంయుక్త సంఖ్యలు. ఇది ప్రధాన సంఖ్యలకు ఆపోజిట్. ఏ సంఖ్య అయితే 1చే మరియు అదే సంఖ్యచే మరియు ఇంకొక సంఖ్య వేరే ఏ సంఖ్య అయినా కూడా గుణిజాలుగా కలిగినటువంటి సంఖ్యలను, కారణాంకాలుగా కలిగినటువంటి సంఖ్యలను మనము సంయుక్త సంఖ్యలు అంటాం. అంటే 4 ఉంది, 4 అనేది 1తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 4తో నిశ్శేషంగా భాగించబడుతుంది, 2తో కూడా నిశ్శేషంగా భాగించబడుతుంది. 8 ఉంది, 2తో, 8తో, 2తో, 4తో. 1, 8, 2, 4 ఇవన్నీ కూడా 8కి కారణాంకాలే. సో అలా 1 మరియు అదే సంఖ్య కాకుండా చాలా కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలన్నింటినీ కూడా సంయుక్త సంఖ్యలు అంటారు. కనిష్ట సంయుక్త సంఖ్య 4. కనిష్ట సంయుక్త సంఖ్య వచ్చేసి అతి తక్కువ విలువ కలిగినటువంటి సంయుక్త సంఖ్య 4. ఇది సంయుక్త సంఖ్య. సో ఇది స్టూడెంట్స్ మన సంఖ్యామానంలో సంఖ్యలు రకాల్లో మనము సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారు. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అర్థమైందో కింద కామెంట్ చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలన్నింటినీ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియోస్ ఉపయోగపడతాయో వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.